హైదరాబాద్‌లో చెరువులు కాపాడాలి. ఇక్కడున్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశ్యంతో ప్రభుత్వం తెచ్చింది హైడ్రా. కానీ ఈ హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్‌గా ఎవరైతే ఉన్నారో ఆయనపై దాదాపు 63 కంటెంప్ట్ కేసులున్నాయి. ఒకే ఇష్యూకి సంబంధించి చాలా సార్లు కంటెంప్ట్ కేసులు ఫైల్ అయిన నేపథ్యంలో కోర్ట్ ఏకంగా ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఏమి? ఆయన్ని మార్చండి. ఇంకొక అధికారిని అదే స్థాయి ఐజీ స్థాయి అధికారిని నియమించండి అని చెప్పి కోర్ట్ చెప్పింది. కానీ కోర్టులు నిజంగానే ప్రభుత్వానికి ఒక అధికారిని మార్చండి అని చెప్పగలుగుతాయా? అసలు ఈ హైడ్రా విషయంలో ప్రభుత్వంపై ఎందుకు ప్రతిపక్షాలు అంత ఆరోపణలు చేస్తా ఉన్నాయి? హైడ్రాపై ఎందుకు అంత దుమ్మెత్తి పోస్తా ఉన్నాయి? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ నవీన ఉన్నారు. నవీన్ గారు, అంటే మొత్తంగా హైడ్రాకి సంబంధించి కోర్ట్ ఇష్యూస్ ఒకవైపు, మొత్తం హైడ్రా అనేది ఒకవైపు చూస్తే కోర్ట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో అవి నిజంగా ప్రభుత్వంతోటి అంటే మార్చే ఒక అధికారిని ట్రాన్స్‌ఫర్ చేయాలి, ఇంకో అధికారిని పంపించాలి అనేటువంటి వరకు అంత అవకాశం ఉంటుందనుకోవచ్చా మనం? జడ్జ్ కాబట్టి ఆయన పవర్స్ యూజ్ చేశాడు. రిట్ ఆఫ్ మాండమస్ అన్న పవర్ ఉంటది. వేర్ ద మాండమస్ అంటేనే వి కమాండ్ అని. టెల్లింగ్ ద గవర్నమెంట్ దట్ యూ చేంజ్ హిమ్. అసలైతే ఆయన ఆఫ్ రికార్డ్ రిమార్క్స్‌లో అయితే రంగనాథ్‌ని తీసేద్దాము, జైలుకే పంపిద్దాము అనుకున్నారు. అడ్వకేట్ జనరల్ ప్రెజెన్స్ వల్ల అది జరగకుండా మీరు మార్చండి అని అన్నారు. కొన్ని సార్లయితే నాకెందుకో ఓవర్ రీచింగ్ ఆఫ్ పవర్స్ అనిపించింది. మీకు అట్లా అనిపించిందా? జడ్జ్ కొంచెము అంటే జనరల్‌గా అంటే దేనికది ఇండిపెండెంట్ బాడీగా ఉంది. జ్యుడిషియరీ ఎగ్జిక్యూషన్ బాడీలోకి రాకూడదు అనేది ఉంటుంది. బట్ ఇంకో అది ఆఫీసర్‌ని పెట్టండి అని చెప్పడం నిజంగా కొన్ని సార్లు అంటే ఇంతకుముందు కొన్ని కేసుల్లో కూడా అలా అనకూడదు అనేటువంటి సుప్రీం కోర్ట్ లాయర్‌లు, సీనియర్ లాయర్‌లు అలా ఇలా అంటారు అనేటువంటి చర్చ అయితే జరిగింది. సరే, అది జరిగింది. అది కోర్టు ఎందుకన్నది ఏంటంటే డీటెయిల్స్‌లోకి తర్వాత వెళ్తే, అసలు హైడ్రా మీద ఎందుకు అంటే నిన్న జడ్జి ఆ మాట చెప్పి దానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ బయటికి రాగానే ఇక్కడ అంటే టపాకులు కాల్చడం కావచ్చు, లేదు అంటే ట్విట్టర్‌లో న్యూస్ పెట్టడం కావచ్చు, లేదు అంటే పొగడడం కావచ్చు. ఎందుకు అంత ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంత పర్సనల్‌గా తీసుకుంది అని అనుకోవచ్చు? నాకు మెయిన్‌గా హైడ్రాని ఇద్దరు వాడాలనుకుంటున్నారని చూసాను. కాంగ్రెస్ అదో పాజిటివ్ సైడ్‌లో వాడాలనుకుంటుంది. బీఆర్ఎస్ అది కాదో పెద్ద భూతం. ఎందుకంటే బుల్డోజర్ పాలిటిక్స్‌కి కాంగ్రెస్ పైన ఫైట్ చేస్తది. ఇక్కడేమో బుల్డోజర్‌లో పంపిస్తది. పేదోళ్ళ ఇల్లు అని కూలగొడతది అని అంటారు. కానీ పెద్దవాళ్ళ ఇల్లులు ఎఫెక్ట్ అవుతున్నాయి. మీరు చూస్తే హైడ్రా కమిషనర్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ తర్వాత తను ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో సంధ్యా కన్వెన్షన్, శ్రీధర్ రావు, నల్లమల్లారెడ్డి, ఇంకా ముఖీమ్, అమీన్‌పూర్ వాళ్ళ వల్లనే 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి అని అన్నారు. ఇనీషియల్‌గా ఏదైతే మనకి పేదల ఇల్లు కూలగొడుతున్నాడు అన్నది పోయి ఇప్పుడు హైడ్రా ఈ 2 పెద్దవాళ్ళ మధ్యలో జరుగుతున్న ఫైట్ లాగా కనిపిస్తుంది క్లియర్‌లీ. దట్ ఇట్స్ ఇటువైపు గూడా పెద్దవాళ్ళే ఉన్నారు. ఆ బీఆర్ఎస్ కౌంటర్ గూడా నువ్వు తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టట్లేదు దుర్గం చెరువులో అన్నదే తీసుకెళ్తున్నారు. కానీ మీకనిపిస్తుందా ఇది కరెంట్‌లీ ఇది పొలిటికల్ బ్యాటిల్‌గా కంప్లీట్‌గా మారిపోయింది. ఇంకా కోర్ట్‌లని ఎవరు కోర్ట్‌లో మంచి వాదించగలరో వాళ్ళదే ఉంటది అన్నది? అంటే ఇక్కడ నాకనిపించేది 2. ఒకటి పొలిటికల్‌ది నెక్స్ట్ మాట్లాడితే ఫస్ట్ అయితే అంటే ఏ ల్యాండ్‌కి సంబంధించినటువంటి గొడవొచ్చినా, సివిల్ డిస్ప్యూట్ ఏదొచ్చినా గూడా సో, అది ఆటోమేటిక్‌గా అంటే ఇట్లాంటివి ల్యాండ్ రెవెన్యూకి సంబంధించినవన్నీ కోర్ట్‌కెళ్తారు. కోర్ట్‌లో అది జనరల్‌గా అయితే చాలా రోజులు పంచాయతీ తెగకుండా నడుస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే ఇప్పుడు హైడ్రా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌లేసిన వాళ్ళు గావచ్చు, హైడ్రాకి వ్యతిరేకంగా కోర్ట్‌కెళ్ళిన వాళ్ళు గావచ్చు, వాళ్ళందరూ ల్యాండ్ లార్డ్స్ గానో లేదంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగానో ఉన్నారు. సో, వాళ్ళకి లీగల్ అనేటిది ఒక రెగ్యులర్‌గా ఒక వింగ్ లాగా ఉంటది. వాళ్ళ పని వాళ్ళు జేస్తారు. సో, అందులో హైడ్రా చిక్కుకుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు అంటే మంచి కాస్ట్‌లీ ఏరియాలో వాళ్ళ భూములున్నాయి. ఆ భూముల దగ్గరికి హైడ్రా గవర్నమెంట్ భూమి అని ఎళ్ళడము అక్కడ జరిగేటువంటి ఇష్యూ. కానీ ఇక్కడ ఇంకొక విషయం గూడా హైడ్రా రంగనాథ్ నిన్న హైకోర్టు ఆర్డర్. ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక మాట అంటారు. ఒక దగ్గర సర్వే నంబర్ ఉంది. కానీ వీళ్ళు చూపించే పొజిషన్ వేరు అని. నిజానికి కూడా ఇప్పటికి కూడా అంటే ఎక్కువ హైదరాబాద్ అనే కాదు. చాలా గ్రామాల్లోనూ చాలా చోట్ల కూడా భూములకు సంబంధించినటువంటి గొడవలొచ్చే దాంట్లో ఇది కూడా ఉంటది. అంటే భూమి ఇక్కడుంటుంది. ఇక్కడ వాడు వ్యవసాయం చేస్తాడు. లేదంటే అక్కడ భూమి మీద హ్మ్. వాడు వాళ్ళ కబ్జాలో ఉంటారు. కానీ ఆ సర్వే నంబర్ యాక్చువల్‌గా మ్యాప్‌లో చూస్తే అది ఇంకెక్కడో ఉంటది. సో, ఇట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి. సో, అట్లాంటివి అవన్నీ కూడా తేలాలి అంటే రెవెన్యూ వాడు సర్వే చేయాలి. పాత హ్మ్. నిజాంకి సంబంధించిన అప్పుడు ఆ నిజాం హ్మ్. కాలంలో చేసినటువంటి సర్వేలే ఇప్పటికి కూడా ప్రామాణికంగా ఉన్నాయి. సో, వాటిని చూస్తూ ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా తీయాలి. ఎందుకంటే ఒకప్పుడున్నటువంటి వ్యవసాయ భూములు హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు లేవు. అన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్‌లుగాను, హ్మ్. డెవలప్‌మెంట్స్‌కో వెళ్ళిపోయాయి. సో, అవన్నీ తీయాలి అంటే చాలా టైం పడతది. సో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినా, ఇంకొకటైనా కూడా రంగనాథ్ నేను ఇది నిజమే అని చూపించుకోవాలి అని అనుకుంటే, అది ప్రూవ్ చేసుకోవడానికి తనకు టైం పడతది. కానీ ఇమ్మీడియేట్‌గా అనేది జరగదు. ఒకటి. 2 పొలిటికల్ సైడ్‌కొచ్చేసరికి ఏమైతది అనంటే, పొలిటికల్‌గా ఇప్పుడు
హైడ్రా అనగానే ఏమైతుందంటే రేవంత్ తనకున్నటువంటి అంటే తన బ్రెయిన్ చైల్డ్ లాగా హైడ్రాని ప్రొజెక్ట్ చేసి పెట్టారు. సో పైగా జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు అయినా కూడా ఇక్కడ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇంకొక 6 నెలల్లో 1 ఇయర్‌లో ఎలక్షన్స్ ఉంటాయి అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఈ టైంలో నేను హైడ్రాని తెచ్చాను. ఇంతకుముందు లేక్ వ్యూ అపార్ట్మెంట్లు, లేక్ వ్యూ ప్రాజెక్టులు అంటే జనం వెరవడి కొనేవారు. కానీ ఇప్పుడు చెరువు పక్కన అంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే హైడ్రా వల్ల. సో అది న్యాయమా, అన్యాయమా అనేది పక్కన పెడితే చెరువులు మీరు ఏసీబీ రైట్స్ ఇట్లాంటివి చూస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో కొందరు అవినీతి అధికారులు అంటే చెరువులకు సంబంధించినటువంటి ఆ ఎఫ్‌టీఎల్ కూడా మార్చేసి పెట్టారు. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కోసం. సో అట్లా దొరికిన ఆఫీసర్ చాలా మందున్నారు. సో లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఈ ప్రాజెక్టులు అనగానే భయపడేటువంటి స్థితి ఒకటైతే వచ్చింది. మంచిదే. ఎందుకు అంటే ఎక్కడ వాడు కబ్జా అంటే ఆక్రమించి కట్టినటువంటి భూముల్లో మళ్ళీ వరదొస్తే మునిగేది మనమే అనేటువంటి ఒక సోయి అయితే కొంత చైతన్యం అయితే ప్రజల్లో వచ్చింది. సో కట్టే వాళ్ళకి కూడా ఇంతకు ముందంత విచ్చలవిడిగా కట్టకుండా కొద్దిగా ఆపగలుగుతున్నారు. 1. 2 ఎలక్షన్స్ వస్తే ఇప్పుడేమంటారు ఇంతకుముందు గతంలో ఎలక్షన్స్ అంటే నేను ఈ ప్రాజెక్ట్ ఈ ఫ్లైఓవర్ ఏసాను, లేకపోతే ఈ అండర్ పాస్ చేశాను, ఈ కొత్త రోడ్ ఏసాను, అంటే అట్లా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ ఏమనుకుంటారు, నేను హైడ్రా తెచ్చాను, ఇదిగోండి పలానా చెరువుల దగ్గర నేను 14 చెరువులు బ్యూటిఫికేషన్ చేశాను, ఈ చెరువులను కాపాడాను, 1,00,000 కోట్ల ఏదైతే హైడ్రా చెప్తుందో 1,00,000 కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూములు కాపాడాను, లేదు అంటే 2,000 ఎకరాల పైచిలుకు భూములు కాపాడాను అని చెప్తారు. కానీ అంటే బీఆర్ఎస్‌కొచ్చేసరికి బీఆర్ఎస్ ఏం చెప్తది మీరన్నట్టుగా బుల్డోజర్ పాలిటిక్స్. వాళ్ళన్నది కూల్చలేదు. లేదంటే పెద్ద పెద్ద వాళ్ళయి కూల్చలేదు. ఫస్ట్ పొలిటికల్‌లో లేదంటే అధికారుల లెవెల్‌లో ఉన్నటువంటి వాటిని కూల్చి పేద ప్రజల వరకు రండి. కనీసం వాళ్ళ సామాన్లు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అనేది బీఆర్ఎస్ స్లోగన్. సో ఇదొక ఎన్నికల అజెండాగా మారుతది హైడ్రా అనేది. అది ఆరోపణలకి, ప్రత్యారోపణలకి. సో దానికోసం కూడా ఈ కోర్టులకు వెళ్ళడానికి వాళ్ళ బ్యాక్ ఎండ్‌లో కూడా కేసులు వేయించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో హైడ్రా అనేది అదొక భూతంలాగా చూపించేటువంటి అవకాశం ఉన్న ఏ అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోవట్లేదు. పైగా అందుకే కదా వాళ్ళు అసలు ఇట్లా జడ్జి నుంచి ఇట్లా వచ్చాయని న్యూస్ బయటికి రాగానే అది వైరల్‌గా మార్చిన దాంట్లో వాళ్ళు సోషల్ మీడియాలో వైరాలిటీ కోసం వాళ్ళే ట్రై చేశారు. సో అదైతే జరుగుతుంది. సో పొలిటికల్‌గా అయితే ఛాన్స్ ఎవరు అనేదైతే ఉంది. కానీ నేనేమంటానంటే అసలు అంటే ఇప్పుడు కోర్ట్ చెప్పింది ఆయనని మార్చమని. కానీ నిజంగానే ప్రభుత్వం మారుస్తుందా? రేవంత్ ఒప్పుకుంటారా? ఎందుకంటే తన బ్రెయిన్ చైల్డ్ ఆయన ఒక ఆఫీసర్‌ని తెచ్చిపెట్టాడు. పైగా రంగనాథ్‌ని చూడండి, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్‌గా వచ్చాక కూడా గ్రే హౌండ్స్‌లో చేశాడు. నక్సల్ మూవ్‌మెంట్ ఎక్కువున్న చోట పనిచేస్తూ ఈ స్థాయి వరకు వచ్చాడు. ఎక్కడ వెనక్కి తగ్గుతాడు. కొన్ని ఇన్‌ఎఫిషియెంట్ ఆఫీసర్ అనేది కనపడలేదు ఎక్కడ. సో ఈ టైంలో మారుస్తాడా లేదా అంటే మీరేం చెప్తారు? మొన్న ఈ క్వెషన్ హైకోర్ట్ ఫస్ట్ టైమ్ తిట్టినప్పుడు నాకు మీ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆర్మీ ఇది అన్నప్పుడు ముఖ్యమంత్రి ఆఫ్ రికార్డ్ కాన్వర్సేషన్స్‌లో అన్నారంట దట్ మేము కాపాడిన భూమంతా మేము మళ్ళీ ఇంకో ప్రైవేట్ పార్టీకి ఇవ్వలేదు, ప్రజలకు ఇచ్చేస్తున్నాము. సో హైడ్రా తీసుకున్న భూములన్నీ ప్రజల భూములు. సో దానిని ఆయన మోరల్లీ మేము కరెక్ట్ అన్నది చూపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఆయనకి కరెంట్‌లీ రేవంత్ రెడ్డికి ఇంకా బ్యూరోక్రసీ మీద పట్టు రాలేదు అని అంటూ ఉంటారు. ఆఫీసర్స్ అందరు వినట్లేదు అని. అలాంటి టైంలో వింటున్న ఆ మాత్రం ఆఫీసర్ కూడా మారి నెక్స్ట్ వస్తే తను అనుకున్న గోల్ వెళ్తదా అన్న పెద్ద డౌట్. కాకపోతే కంటెస్ట్ చేస్తాడు. నార్మల్లీ ఆయన ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇది సింగిల్ బెంచ్ కాబట్టి డివిజన్ బెంచ్‌కో లేకపోతే నెక్స్ట్ దానికి ఏమైనా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటది. కానీ రంగనాథ్‌ని తప్పించి నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ ఆబ్వియస్‌లీ చాలా జాగ్రత్త పడతారు. బికాజ్ కోర్ట్ ఇన్ని తిట్టింది కాబట్టి. అలాంటి రీప్లేస్‌మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫైండ్ చేయగలరా అన్నది మనం చెప్పలేము. ఆయన అయితే లాయర్స్ నాకు తెలిసి వీళ్ళ అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహ్తగి ఇలాంటి లాయర్స్‌ని అందరినైతే తీసుకొస్తాడని అనుకుంటున్నాను నేను. హీల్ కంటెస్ట్ ఇట్. బికాజ్ ఆయన చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు హైడ్రా రంగనాథ్ అనే అంటున్నారు కానీ ఏవి రంగనాథ్ అనట్లేదు ఎవ్వరు ఆయనని. హైడ్రా రంగనాథ్ అనే అంటున్నారు. పొలిటికల్లీ గేమ్ అయింది కాబట్టి ఆ పొలిటికల్ గేమ్‌లో గెలవాలనడానికి ట్రై చేస్తారేమో దీంట్లో అని అనిపిస్తుంది. దొంగలు అంటారు, కబ్జా కోరులు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను
న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కాకపోతే అది కామన్ మ్యాన్ దగ్గరికి ఎవరు తీసుకెళ్ళగలరు అనిపిస్తుంది మీకు? అంటే ఆబ్వియస్‌గా నిజానికి కూడా ఇనిషియల్ స్టేజెస్‌లో అంటే టైం ఇవ్వలేదు. సామాన్లు తీసుకోవడానికి కూడా అంత అవకాశం ఇవ్వకుండా వచ్చి కూల్చారు అనేది ఒకటొచ్చింది. తర్వాత హైడ్రా కొంత మారినట్టుగా కనపడింది. ఇక్కడ కామన్ మ్యాన్ దగ్గరికెళ్ళినప్పుడు చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత ఫోర్స్‌ఫుల్‌గా లేదు. కానీ ఈ మధ్య మీరు అంటే నేను గమనించింది మీరు కూడా చూడొచ్చు. ఇండ్లలోకెళ్ళి కూల్చినటువంటి సందర్భాలు చాలా తక్కువున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలు, 1 ఇయర్ నుంచి మనం చూస్తే జనాలు డైరెక్ట్‌గా దగ్గరికెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇళ్ళని కూల్చేటువంటి సందర్భాలు తగ్గిపోయాయి. కానీ భూములకు సంబంధించి గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి ఫెన్సింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. మీకు హుస్సేన్ సాగర్‌లో ఆ ఎఫ్‌టీఎల్ దగ్గరున్న దాని దగ్గరికి వెళ్లారు. నోటీసులు ఇచ్చారు. అండ్ పైగా అక్కడ మున్సిపల్ ఆఫీసర్‌లతో కోఆర్డినేట్ అయ్యి చేస్తున్నారు. ఈవెన్ ఈ కమర్షియల్ స్పేసెస్ దగ్గరున్న దగ్గర కూడా ఎవరైతే ఐఏసీ ఇవ్వాలి అంటే రెవెన్యూ వాళ్ళతో కలిసే వెళ్లి హైడ్రా పనిచేస్తున్నట్టుగా కొంత కనపడింది. సో ఇనిషియల్ స్టేజెస్‌లో ఉన్నంత గందరగోళం అయితే ఇప్పుడు లేదు. కానీ నేనేమంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు. హుస్సేన్ సాగర్‌ని పూర్తిగా మార్చేస్తా, కొబ్బరి నీళ్ళ తయారు చేస్తా, ఒక రూపాయి కాయిన్ ఏస్తే కనపడాలంటే అలాంటి కామెంట్ చూసాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత వాళ్ళ మేయర్ ఉన్నారు. వాళ్ళే 9.5 సంవత్సరాలు గవర్నమెంట్‌లో ఉన్నా కూడా ఎక్కడ కొత్త చెరువులు అంటే బ్యూటిఫికేషన్ కనపడలేదు. కానీ ఇప్పుడు కొద్దో గొప్ప వర్క్స్ కనపడతా ఉన్నాయి. బతుకమ్మ కుంట మీకి దాన్ని రెనోవేషన్ చేశారు. అది మళ్ళీ కోర్టులోకి పోయినా కూడా గతంలో రామంతపూర్ చెరువు దగ్గర ఇట్లా పడవలేసుకొని వెళ్తే ఈ టైంకి ఈసారి అంటే వర్షాలు లేవు గానీ జనరల్ ఈ టైంకి వరద వచ్చే టైం వచ్చేది. సో అప్పుడు హైడ్రా పనితనం కనపడేది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఆ రామంతపూర్ చెరువు దగ్గర ఒక ఎమ్మెల్యే వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అప్పటికి చాలా గవర్నమెంట్లు పనిచేశారు. అక్కడ కబ్జాకు గురైంది ఆ చెరువు. కానీ జనాలు తిట్టారు. ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అదే చెరువును కూడా అక్కడ హైడ్రా రెనోవేట్ చేస్తూ ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తుంది. అట్లా చాలా చెరువులు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇంకొద్ది రోజులైతే జనాలకు కనపడి వాటర్‌తో కనపడితే ఖచ్చితంగా కొంత జనాలకు కూడా అంటే హైడ్రా బాగా చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం వస్తుందేమో అనిపిస్తుంది. నార్మల్‌గా కరెంట్‌లీ నాకెక్కడ హైడ్రా మీద కొంచెం పాజిటివ్ ఉందేమో అన్న డౌట్ వస్తుందంటే, ప్రజావానికి వాళ్ళకి ప్రతిసారి 200కి మించి తక్కువ కంప్లెయింట్స్ రావట్లేదు. అంటే కబ్జాల మీద అసలు ఇష్టం లేదు అన్న దగ్గర మనకు అలాంటివి ఉండవు కదా! ఒక హైడ్రా లాంటి ప్లేస్‌కి వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మేము పాతవన్నీ కంప్లెయింట్స్ రిజాల్వ్ చేయాలి అని ఒక 2 వీక్స్, 3 వీక్స్ గ్యాప్ తీసుకున్నారు. అలాంటి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందంటే అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. పీపుల్ వాళ్ళు ఒకటైతే మనం చూసింది ఒక టాప్ పొలిటీషియన్ రిలేటెడే వాళ్ళు రోడ్ క్లోజ్ చేసేసుకున్నారు. ఒక కమ్యూనిటీకి యాక్సెసే బంద్ చేసేసారు. సింగరేణి వాళ్ళది ఉండింది. అలాంటి పీపుల్ చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఈయనని మార్చారు కాబట్టి అలాంటి ఇష్యూస్ మళ్ళీ ఎలా రిజాల్వ్ అవుతాయా అన్నది కూడా ఒక డౌట్ వస్తది కదా! పైగా ఇట్లాంటి ఆఫీసర్‌ని మారిస్తే కొత్తగొచ్చే ఆఫీసర్ నాకు ఇంత తలకాయ నొప్పి ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా ఉంటది కదా! ఎందుకంటే అంత గట్టిగున్న రంగనాథ్‌ని మార్చినప్పుడు తనని కూడా అట్లా ఉంటది. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్‌కి పాపం కోర్ట్ బర్డెన్ ఉంటది. ఇక్కడ పెర్ఫార్మన్స్ ప్రెషర్ అన్నది ఉంటది. ప్లస్ ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది కాబట్టి కోర్ట్ నుంచి ఫైట్ చేయడం అయితే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ నెగెటివ్ అనిపిస్తుందా? పాజిటివ్ అనిపిస్తుందా? కోర్ట్ హైడ్రా మీద. అయితే అదే అంటున్నాను. పొలిటికల్‌గా దీన్ని వాడుతున్నారు. సో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే ఓన్లీ సోషల్ మీడియా వరకు చూస్తేనేమో అవును హైడ్రా ఎంత అన్యాయమా అనేది కనపడుతుంది. కానీ ఒక మంచి సైన్ ఏంటి అంటే చెరువులు మారుతా ఉన్నాయి. దాంతో పాటు ఇంతకుముందు లేక్ వ్యూ నేను ఇందాక అన్నట్టు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ ప్రాజెక్ట్స్ అనేటివి జనంలో కొద్దో గొప్ప అవేర్‌నెస్ అనుకోవచ్చు, భయం ఏదైనా అనుకోండి. కానీ ఆ ప్రాజెక్ట్‌ల దగ్గరికి వెళ్ళొద్దు. అది చూసుకొని కొనేటువంటి ఒక అవేర్‌నెస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ తన అనౌన్స్‌మెంట్ చేశారు. నెక్స్ట్ మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ హైడ్రానే తీసి పాడేస్తానని. ఆయన ఇంకేం అనౌన్స్‌మెంట్‌లు చేయలేదు. ఇది ఒక్కటే అనౌన్స్‌మెంట్ చేశాడు. అంటే దాని ఇంపాక్ట్ ఆయన నెగెటివ్‌లోనే చూపెట్టాలనుకుంటున్నారు. దాన్ని పాజిటివ్ కాంగ్రెస్ చేయగలదు అనిపిస్తుందా మీకు? ఒకటి కాంగ్రెస్‌లో అంటే ఒక దాని మీద మాట్లాడే వీళ్ళకి ఆలోచనలు ఉండవు. కానీ రేవంత్ యాస్ ఎ సీఎంగా బలంగా నమ్ముతున్నాడు. ఇది గేమ్ చేంజర్ అవుతుంది హైదరాబాద్ సిటీకి అని. తను చెప్పేటువంటి మాటలు నిజంగానే ఉన్నాయి. కానీ
ఇప్పుడు వాళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. దాదాపు నాకు తెలిసి హైడ్రా పెట్టి 2 ఏళ్ళు అయింది. ప్లస్ దానికి అనుగుణంగా హైడ్రాకి పోలీస్ స్టేషన్‌లు, ఆఫీస్ స్పేసు, ఎంప్లాయీస్‌ని పెంచుతూ వస్తున్నారు. ఇంత చర్చ జరుగుతున్న టైంలో కూడా, ఇన్ని కేసులున్న టైంలో కూడా బడ్జెట్ పెంచుతున్నారు హైడ్రాకి. సో, నాకేమనిపిస్తుంది అంటే ఈ 5 ఏళ్ళు టర్మ్ అయిపోయి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే నాటికి ఇక్కడ ఈ హైడ్రా చేసినటువంటి పనులన్నీ కూడా చూపించుకోగలగాలి. అంటే లైవ్‌లోకొస్తాయి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. ఇగో నేను ఈ చెరువుని మార్చాను, పలానా ప్రాజెక్ట్‌ని కాపాడాను, అక్కడ ఈ బిల్డింగ్ కట్టాము అనేది గనుక చూపియగలిగితే ఖచ్చితంగా కొద్దో గొప్ప అవేర్‌నెస్ అయితే వస్తది. కొన్ని చోట్ల మీరు గమనించండి, ఎక్కడెక్కడ వరదలొచ్చేటువంటి అంటే వరంగల్‌లో హ్మ్. వరదలొస్తాయి. మున్సిపాలిటీలు పర్టిక్యులర్‌గా హ్మ్. మున్సిపల్ కార్పొరేషన్‌ల దగ్గర మాకు కూడా హైడ్రా ఉండాలనేటువంటి డిమాండ్‌లు కొన్ని చోట్ల ఉన్నాయి. సో, అది ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది. సో, జనరల్‌గా బిల్డర్‌లకి లేదు అంటే ఆ ప్రాజెక్ట్ ఈ రియల్ ఎస్టేట్ వర్క్స్ చేసుకునే సంపాదించుకునే లీడర్‌లందరూ కూడా ఎక్కువ మంది రియల్ ఎస్టేట్‌లో ఉన్నవాళ్ళు పొలిటికల్‌లోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి. ఉన్నారు గూడా గదా! సో, వాళ్ళకి ఆబ్వియస్‌గా నెగెటివ్‌గానే కనపడుతది. కానీ ఒరిజినల్ జనాల్లో కొద్దో గొప్పో అయినా దాని మీద అవేర్‌నెస్‌తో పాటు నమ్మకం ఉంటుంది. హైడ్రా లాంటి వ్యవస్థలు ఉంటే అనేది. హైడ్రా మంచిగా పనిచేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఆ వ్యవస్థ ఉద్దేశ్యం మంచిది గాబట్టి, ఆ ఉద్దేశ్యం నిజంగా నెరవేరాలనేదైతే ఉంటుంది. నాకేమనిపించిందంటే ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ కాంగ్రెస్ ఏం చేయలేదంటే ఇప్పుడైతే ఆల్రెడీ లేక్ మీద కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోతుంది. వాళ్ళని కాన్ఫిడెన్స్‌లో తీసుకోలేకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేరు. అది ఎప్పటికన్నా భూతంగానే ఉంటది. ఆ కోర్ ఇష్యూని యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ సీఎమే అడ్రెస్ చేయాలి. ఇంకెవరు అడ్రెస్ చేయలేరు. నువ్వు దీని మీద కట్టుకున్నావు. నువ్వైతే నీకు ఇది ఏమన్నా చేస్తాను, లేకపోతే ఆల్టర్‌నేట్ లేదు నేనొచ్చి కూలగొట్టేస్తాను అన్న భయంలో ఆ ఎఫ్‌టీఎల్ జోన్ ఎన్‌క్రోచ్డ్ ఏరియాస్‌లో బతుకున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా ఇయ్యగలరు ఈయన? అంటే లాస్ట్ టైమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి తెచ్చారు బీఆర్ఎస్ హ్మ్. అని. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకొచ్చి పలానా డేట్ లోపు కట్టిన పర్మిషన్ లేని బిల్డింగ్స్ కావచ్చు, అక్రమ కట్టడాలంటే గవర్నమెంట్ ప్లేస్‌లో కట్టుకున్నాం. మీకు ఇగో నామినల్ ఫీజ్ పెట్టి ఇది రెగ్యులరైజ్ చేస్తాము అని. ఎందుకు అంటే ఇక అది తనకి వెనక్కి తీసుకోలేనంత స్టేజ్‌లో ఉంది అనేటువంటి ఉద్దేశ్యంతోటి ఆ రోజు తెచ్చారు. సో, అట్లా ఏమైనా హైడ్రా తరపున అంటే ఇప్పటివరకు కట్టుకున్నటువంటి ఎఫ్‌టీఎల్‌లు ఇక్కడిక్కడివి ఉన్నాయి. సపోజ్ ఒక ఏరియాలో ఇక్కడ ఎఫ్‌టీఎల్‌లో ఆ చెరువు దగ్గర ఎఫ్‌టీఎల్‌లోనో అక్కడ నిర్మాణాలు జరిగాయి. కానీ ఇప్పుడు అవి చేంజ్ చేయలేం కాబట్టి, ఇవన్నీ కూర్చోలేం కాబట్టి అవి రెగ్యులరైజేషన్‌కి అవకాశం ఇచ్చి, ఆ తర్వాత కొత్తగా కట్టకుండా నిర్మాణాలని నివారించగలిగితే హైడ్రా అనేది ది బెస్ట్ చాయిస్ అవుతుంది. కానీ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు ఉన్న వాటిని జనరల్‌గా కూడా అప్పుడు బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తెచ్చినప్పుడు కూడా వాటర్ ట్యాంక్స్ మీద లేదు అంటే ఇట్లా అడవిని ఫారెస్ట్ ల్యాండ్స్‌ని ఆక్రమించుకొని కట్టడానికి అప్పటికే ఉన్నటువంటి చట్టాలు ఒప్పుకోలేదు. సో, కోర్టులు కూడా సహజంగానే వాటిని కొట్టేస్తాయి. సో, ఇక్కడ స్పెషల్‌గా ఇంకేమైనా యాక్ట్ తీసుకొచ్చి ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేసి కొత్త వాటికి జరగకుండా హైడ్రాని కాపలాగా ఉంచేలాగా ఉంచితే హైడ్రా సక్సెస్ అయితదనైతే అనిపిస్తుంది. సో, ఇది అంటే హైడ్రా ఉద్దేశ్యం మంచిదే. కానీ హైడ్రాకి సంబంధించినటువంటి పవర్స్ మిస్‌యూజ్ అయినా కూడా లేదు అంటే కోర్టులను ధిక్కరించి వెళ్ళేటువంటి చర్యలైతే మంచివి కావు. కానీ హైడ్రా రంగనాథ్ చెప్తున్నటువంటి విషయాలంటే ఒక దగ్గర సర్వే నంబర్ ఉంటది. ఒక దగ్గర భూమి ఉంటది. ఆ కంటెంట్ ఆఫ్ కోర్ట్‌లో అందుకు సంబంధించినవనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి లీగాలిటీ అంశాలన్నీ చూసుకొని ముందుకెళ్తే మంచిదే. కానీ హైడ్రా విషయంలో ఒక ఆఫీసర్‌ని మార్చాలనేటువంటి విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతా ఉన్నాయి. కోర్టు పరిధి అతిక్రమించిందని కొందరు, అతిక్రమించలేదు అది సరైందే అనేటువంటి కోర్టుకు అవకాశం ఉంది. సూచన చేసే హక్కుంటుంది అనేది కొందరు ఇటు లీగల్ ఒపీనియన్ చెప్తూ ఉన్నప్పటికీ, హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతము, ఆ ప్రతిపక్షాల రియాక్షన్ చూస్తే అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.